మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రమే రేఖా చిత్రం. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మలయాళ దర్శకులు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఎంత బాగా తెరకెక్కిస్తారో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను కూడా ఒక సరికొత్త నేపథ్యంలో అంతే ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు జోఫింటీ చాకో. రాజేంద్రన్ అనే వ్యక్తి ఒక అడవిలోనికి వెళ్లి ఓ చెట్టు కింద కూర్చుని ఫేస్బుక్ లైవ్ పెట్టి 1985లో ఇదే చెట్టు కింద మరో ఇద్దరితో కలిసి ఒక 18 ఏళ్ల అమ్మాయిని పాతి పెట్టారని చెప్పి పశ్చాత్తాపంతో గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడ పోలీసులు తవ్వి చూడగా ఒక అమ్మాయి శవం బయటపడుతుంది. ఆ అమ్మాయి కాలిపట్టీలతో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఎక్కడికి చేరింది, ఆ అమ్మాయిని చంపిన హంతకులు ఎవరు అనేదే మిగిలిన కథ. వినడానికి సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని అనిపించే ఈ సినిమా ప్రత్యేకత అంతా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. 1985లో విడుదలైన మమ్ముట్టి సినిమా కాతోడు కాతోరం అనే సినిమా షూటింగ్కి ఒక అమ్మాయి మర్డర్ని ముడిపెట్టి కథను నడిపించడమే ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా చూస్తుంటే అసలు మలయాళీలకు ఈ ఐడియాస్ ఎలా వస్తాయని అనిపించక మానదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన కాతోడు కాతోరం సినిమా షూటింగ్ని రీక్రియేట్ చేయడం, అప్పటి మమ్ముట్టి వింటేజ్ లుక్ని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకతలు. 40 ఏళ్ల క్రితం నాటి మర్డర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో హీరో ఆసిఫ్ అలీ, మెయిన్ లీడ్ అనస్వర రాజన్ల నటన చాలా బాగుంది. రేఖా చిత్రం అనే టైటిల్ కూడా ఈ సినిమాకి బాగా యాప్ట్ అయింది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది. Do like, share and subscribe Cine Master.